పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అంటువ్యాధులు ప్రబలుకుంటా ఉంటాయని వార్డులో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కూటమి నాయకులు కోరారు. సోమవారం స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా 43వ డివిజన్లో ప్రతాప్ నగర్ వాటర్ ట్యాంక్ నుంచి మాలకొండయ్య స్కూల్ వరకు స్వచ్ఛతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ఉన్న చెత్తను నాయకులు తొలగించడంతో పాటు పూడుకుపోయిన కాల్వలను కూడా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోకా సత్యబాబు, జనసేన నాయకులు శ్రీమన్నారాయణ, చిన్ని, బుజ్జి, నరం శ్రీను, నీలకాయల శివ, కె గణేష్, ఎం సురేష్, దుర్గాప్రసాద్, నరేంద్ర ప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ వర్మ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడదాం. మరి అదేవిధంగా ఈ డయేరియా అవన్నీ కూడా ఫ్రైడే డ్రైడే ద్వారా నివారించి మనం దోమలు లేకుండా నిర్మూలించి దోమలు లేని కాకినాడగా నిర్మూలించడానికి కూడా కంకణం కట్టుకుని ఈరోజు మరి ర్యాలీని నిర్వహించాం. ఈ ర్యాలీలో అందరూ పాల్గొన్నటువంటి పార్టిసిపేషన్ అందరూ కూడా మరి అదేవిధంగా ఎంప్లాయీస్, సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ స్వచ్ఛత వారోత్సవాలు నిరంతరం జరుగుతుంటాయి. ఇందులో మళ్ళీ కూడా మనం పాల్గొని ఇంకా సక్సెస్ఫుల్గా కొనసాగి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రాం ఇచ్చేసిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.